ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ మాటలతో కుంగిపోయిన సోమిరెడ్డి ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లోయర్ క్యాడర్ ఉద్యోగుల ముందు కమిషనర్ ఇష్టానుసారం మాట్లాడడం బాధ కలిగించింది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేనంటూ ప్రభుత్వానికి లెటర్ రాశారు సోమిరెడ్డి. సోమిరెడ్డికి జరిగిన అవమానంపై స్పందించిన ఉద్యోగ సంఘాలు కమిషనర్ చేవూరి హరికిరణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2009 బ్యాచ్కు చెందిన ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. గతంలో 3 ఐఏఎస్లను తెలంగాణ నుండి ఆంధ్రాకు కేటాయించగా ఆంధ్ర నుంచి 3 ఐఏఎస్లను తెలంగాణకు కేటాయించారు. వారిలో ఒకరు చేవూరి హరికిరణ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ హరికిరణ్ను తెలంగాణకు కేటాయించాలని కేంద్రానికి లెటర్ రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఏం జరిగింది? రైట్, మీరు అన్నట్టుగా దాదాపుగా ఇవాళ క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఒక ఆత్మన్యూన్యత భావంతో పనిచేయాల్సిన పరిస్థితిలోకి మెల్లమెల్లగా జారుకున్నట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో హయ్యర్ క్యాడర్ ఉన్నట్టు ఎంప్లాయీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇవాళ ఆఫీసర్ అంటే గౌరవం లేదు, పై ఆఫీసర్ అంటే చులకన భావము ఉంటుంది. ఇవాళ హాస్పిటల్ పాలైనటువంటి హాస్పిటలైజ్ అయినటువంటి ఆఫీసర్ ఎవరైతే డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ సోమిరెడ్డి ఉన్నాడో 30 సంవత్సరాల సీనియారిటీ కలిగిన ఆఫీసర్. ఈయన సౌమ్యుడు, జిల్లాలో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరిపైన కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయడు, ముఖ్యంగా సౌమ్యంగా పనిచేయించుకునే స్వభావం కలిగిన వ్యక్తి. అలాంటి 30 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వ్యక్తి ఇవాళ ఆత్మాభిమానం చంపుకునే విధంగా, ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరించినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి చేవూరి హరికిషన్ మాటల పట్ల ఇవాళ కుంగిపోయినటువంటి సోమిరెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ తోటి ఉద్యోగులకు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకులకు, ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా లెటర్ను రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఎక్సైజ్ శాఖలో అనేక మార్పులు చేస్తున్నామని చెప్పి ఎంప్లాయీస్కు టార్గెట్ పెట్టి ఎక్సైజ్లో రెవెన్యూ రాబట్టే అనే ఉద్దేశంతో ఇవాళ అంతర్జిల్లాల బదిలీలు జరిగింది. ముఖ్యంగా ఏదైతే జీవోకు అనుకూలంగా ఉంటుందో జీవోకు విరుద్ధంగా బదిలీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ను ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది. ఈ బదిలీలు పారదర్శకంగా జరగలేదు. కొంచెం దీని పట్ల శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా బదిలీల వ్యవహారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పై ఆఫీసర్స్కి ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు విన్నవించుకోవడం అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది. అందులో భాగంగా సోమిరెడ్డి కూడా హరికిషన్కు ఆ విషయం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐఏఎస్ ఆఫీసరు, ఆంధ్ర క్యాడర్కు సంబంధించిన ఆ ఆఫీసర్ కాబట్టి ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ఆఫీసర్ల పైన కక్ష కట్టే ధోరణిలో తెలంగాణ హయ్యర్ క్యాడర్కు సంబంధించిన ఎంప్లాయీను హయ్యర్ క్యాడర్కు సంబంధించినటువంటి ఆఫీసర్ పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆత్మన్యూన్యత భావాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ గందరగోళం నెట్టే ప్రయత్నం మళ్ళీ ఒకసారి కొనసాగుతుంది. ముఖ్యంగా హయ్యర్ ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాంతీయ విభేదాలు ఉండవు. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఎవరైతే సోమిరెడ్డి ఉన్నాడో సౌమ్యుడు నిజామాబాద్ జిల్లాలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడో, ఎవరికి అడిగినా ఉద్యోగ సంఘాలలో కూడా తిరగడు, ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా పనిచేస్తాడనే నానుడు కూడా ఉంటుంది, పారదర్శకంగా ఉంటాడన్న విషయం కూడా అందరికీ తెలిసింది. ఇవాళ సోమిరెడ్డికి మాట్లాడిన వ్యవహారం పట్ల ఇవాళ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎంప్లాయీలలో మరోసారి ఇవాళ అభద్రతా భావమైన ఫీలింగ్ స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర నాయకుల పెత్తనం స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్ర ఐఏఎస్లు, ఐపీఎస్ల మాటనే చెల్లుబాటు అవుతుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆత్మ పరిశీలన చేసుకుంటే మళ్ళీ ఎక్కడికి పోతుంది ఈ సమాజం అనే భావన కూడా ప్రతి ఎంప్లాయీలో కనబడుతుంది. ఉద్యోగ సంఘాలలో అదే ఉంది, ఇవాళ ప్రజల్లో అదే ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లో అదే ఉంది. ముఖ్యంగా హరికిషన్ అనేటైన కొత్త కాదు, దాదాపుగా అనేక పర్యాయాలుగా అనేక శాఖలు చూశాడు. ఇవాళ ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డి కూడా అదే విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకోవడం జరిగింది. తనకు తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.